రోజు 2 స్పూన్లు లయన్ డేట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. అన్నమయ్య జిల్లా పేరంపల్లిలో యువతిపై యాసిడ్ దాడి చేసిన ప్రేమోన్మాది గణేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. పథకం ప్రకారమే గణేష్ దాడికి పాల్పడినట్టు చెప్పారు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు. ముందు రోజే బాత్రూంలు క్లీన్ చేసే యాసిడ్ బాటిల్ కొన్నాడు గణేష్. తెల్లవారుజామున యువతి ఇంటికి వెళ్లి ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో దాడికి తెగబడ్డాడని పోలీసులు తెలిపారు. కత్తితో దాడి చేసి తర్వాత యాసిడ్ను గౌతమి నోట్లో పోసి తాగించేందుకు ప్రయత్నించాడని చెప్పారు. బాధిత యువతి గణేష్ ఇద్దరు డిగ్రీలో స్నేహితులని, ముందు నుంచి గణేష్ ఆమెను ప్రేమ పేరుతో వేధించాడని తెలిపారు. గౌతమికి వివాహం ఖాయమైందని తెలిసి దాడికి పాల్పడ్డాడని ఎస్పీ చెప్పారు. బాధితురాలు గౌతమికి బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ క్రమంగా కోలుకుంటోందని చెప్పారు పోలీసులు. సబ్సిక్వెంట్లీ అక్కడ ఉన్న నైఫ్ తో కూడా ఇతను అమ్మాయి మీద విచక్షణారహితంగా మెడ దగ్గర కూడా ఘాట్లు పెట్టడం, ఆ అమ్మాయి దాన్ని తప్పించుకునే క్రమంలో చేతికి కూడా అమ్మాయికి ఘాట్లు అయినాయి. ఎట్ ది సేమ్ టైం ఆ అమ్మాయి చాలా ధైర్యంగా రిటాలియేషన్ ఇవ్వడానికి ట్రై చేయడం, చేతిలో చాకు లాక్కుని ఇతని మీద కూడా సెల్ఫ్ డిఫెన్స్ లో రిటాలియేట్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు ఇతనికి కూడా చేతికి ఒక ఘాటు పట్టడం జరిగింది. సబ్సిక్వెంట్లీ ఇతను అక్కడ నుండి ప్రీప్లాన్డ్ గా వెళ్ళాడు కాబట్టి బట్టలనే మార్చుకుని ఆ బట్టలు వేరే చోట పడేసి బెంగళూరు వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుండగా మా టీం అనేది మధ్యాహ్నం అరౌండ్ 3-3:15 మధ్యలో ఇతన్ని పట్టుకోవడం జరిగింది. కూడా యాసిడ్ అనేది పట్టడం